రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కేంద్రానికి తెలియజేశారు, మెట్రో ఏదైతే ఉన్నదో సెకండ్ ఫేజ్ ఆపండి, సమగ్రంగా లేదు, మేము ఆ మెట్రోని అంతా కూడా మారుస్తాము అని చెప్పి ఆయన 4th జనవరి 2024 డిసెంబర్లో ఆయన వారు బాధ్యతలు చేపట్టారు. జనవరి 4కు ఢిల్లీకి వచ్చి ఫస్ట్ టైం నాటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసి మా ప్రాజెక్ట్ ఆపండి, మేము కొత్త ప్రతిపాదనలు ఇస్తామని చెప్పారు. చివరకు ఫస్ట్ దాన్ని రద్దు చేయించి వాళ్ళ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించారు? 26 అక్టోబర్ 2024. అంటే జనవరి 4 నుంచి 26 అక్టోబర్ వరకు కూడా ఇక్కడనే ఉంది ఫైలే రాలా. మొన్న అక్టోబర్లో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించి, అంటే వాళ్ళు 10 నెలలు పట్టింది వాళ్ళ రాష్ట్రంలోనే. రాష్ట్ర ప్రభుత్వం మన సొంత ప్రాజెక్టు ప్లానింగ్ అప్రూవల్ చేసుకుని క్యాబినెట్ ఆమోదం చేయడానికి 10 నెలలు పట్టింది. మీరు ఏ ప్రాతిపాదికన ఈ 3 నెలల్లో కాలేదని కేంద్రాన్ని విమర్శిస్తారు? మీకు 10 నెలలు పడుతుంది, మీరు కేంద్రాన్ని విమర్శించడానికి 3 నెలల లోపల అయిపోవాలా? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కిషన్ రెడ్డి గారు తెచ్చారు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా, మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా, మాపమని చెప్పింది నువ్వే కదా, రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా, ఉత్తర భాగం కూడా క్యాబినెట్లో పెట్టకుండా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 60 టీఎంసీల నీటి కేటాయింపులు 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా, ఆపింది నువ్వే కదా, ఈరోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు, మా సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, మా సీతారామ సాగర్కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే, కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట.